ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారి భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు ఎఫెసునకు వచ్చినప్పుడు కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉన్నప్పుడు మరి పౌలు గారు వారిని అడుగుతారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే అయ్యా మాకు తెలియదు అంటారు. ఆ తర్వాత వారికి పరిశుద్ధాత్మ గురించి బోధించినప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారి భాషలతో మాట్లాడటం మొదలు పెడతారు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడటం కొనసాగిస్తారన్నమాట. అంటే సైలెంట్గా ఉండరు, దేవుడు వారిని వాడుకుంటారు. అయితే ప్రవచించడానికి మొదలు పెడతారు. కొంతమంది అంటారు ఈ భాషలు అర్థం కాని భాషలు. అంటే భాషలు కొంతమంది ఏమంటారంటే ఇవి లోకపరమైన భాషలు కదా అని అనుకుంటారు. ఎందుకంటే అపోస్తుల కార్యాల 2వ అధ్యాయంలో పేతురు గారు ఒక సమాధానం ఇస్తాడనమాట. అంటే వీరేంటి మా భాషలో మా సొంత భాషలో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు హిబ్రూలో మాట్లాడుతున్నారు, గ్రీకులో మాట్లాడుతున్నారు, మరి చైనాలో జపనీస్లో తమిళ్లో మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. కానీ ఈ భాష అనేది దేవుడు మర్మాలు పలుకుతున్నారు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వాక్యంలో భాషలు మాట్లాడే వ్యక్తి డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడుతున్నారు. అంటే ఏ మనుషునికి అర్థం కాదు అది. ఇది తెలియని భాష, దేవదూతల భాష. అంటే దేవదూతల భాష ఏంటో మనకు అర్థం కాదు. అంటే ఈ టంగ్స్ అనేది చాలా మందికి అర్థం కాదు. అయితే ఈ లోకపరమైన మరి హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, మలయాళంలో మరి కొన్ని దేశం సంబంధించిన భాషలు మనం మాట్లాడితే అది దేవునితో మాట్లాడినట్టు అయితే అవ్వదు. అది ఒక దైవికమైన భాష కానీ మరి ఈ భూమి మీద ఉన్న భాష కాదు, మర్మాలు మాట్లాడుచున్నారు అని మరి 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలో మరి పౌలు గారు సెలవిస్తున్నాడు. అయితే మరి పరిశుద్ధాత్మని పొందుకున్నాక మరి సైలెంట్గా ఉండరు, కానీ మరి దేవునితో మర్మాలు మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే పలుకుతూ ఉంటారు, ప్రవచిస్తూ ఉంటారు. అయితే ఈ దినమున నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావా? మరి నువ్వు పరిశుద్ధాత్మని మరి నువ్వు పొందుకున్నావా లేదా?